నా ప్రభుత్వానిది. అందుకే ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం ఈరోజు పుష్పాంజలి ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణ చేయబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు ఇప్పుడు పుష్పాంజలి ఘటిస్తారు. ఇక్కడ ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా తల్లికి నమస్కరించుకుంటూ అందరూ తెలంగాణ తల్లిని హృదయ పీఠికలపై ఆవిష్కరించుకున్నాం. ఇక్కడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి గారు ఇలా రిమోట్ స్విచ్ నొక్కిన తరుణంలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆవిష్కరించుకోబడ్డ తెలంగాణ తల్లికి నమస్కరించుకుంటూ ఇప్పుడు అందరం గొంతెత్తి పాడదాం జయ జయ హే తెలంగాణ. తెలంగాణ స్టేట్ సాంగ్, రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంచీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయధ్వానాలు ప్రతిరోజు ప్రతిపూట జయధ్వానాలు అందరికీ స్ఫూర్తిని అందించాలని, తెలంగాణ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని
ప్రజాపాలన ప్రభుత్వం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఇంత అద్భుతంగా అర్థవంతంగా ఆర్థికంగా హార్దికంగా ముందుకు సాగుతున్న వేదికపైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం. ఆనరబుల్ సీఎం's మెసేజ్. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం, ఒక శుభ పరిణామం. ఇక్కడున్న మిత్రులకు, దేశ ప్రజలందరికీ తెలుసు, డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్యులు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజు. చిదంబరం గారు డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం